మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు సాయంత్రం మరొక సమాచారం మేరకు ఈ రావిచేడ్ విలేజ్ లో ఒక పాల కేంద్రాన్ని మేము సెర్చ్ చేయగా మేము తర్వాత ఈ ఎస్ఓటి మన మహేశ్వరం జోన్ సంయుక్తంగా రైడ్ చేయగా మనగోని శ్రీశైలం అనే ఒక వ్యక్తి అక్కడ పాల కేంద్రం నడుపుతా ఉన్నారు. ఈ నియర్ బై ఏరియాస్ నుంచి వచ్చే ఎవరైతే ఫార్మర్స్ వాళ్ళు తీసుకొచ్చిన మిల్క్ ఏదైతే ఉంటాయో దానితో పాటు ఇతను ఏం చేస్తున్నాడంటే మిగిలిన కొంచెం మిల్క్ వాటర్ అండ్ తర్వాత ఈ క్రీమ్ డెడ్ కాఫీ క్రీమర్ అనే ఒక క్రీమర్ ఉంటది, మిల్క్ క్రీమర్, అది తర్వాత సాల్ట్ షుగర్ వీటిని మిక్స్ చేసేసి ఒక పాల లాంటి ఒక లిక్విడ్ ని తయారు చేస్తా ఉన్నాడు. తయారు చేసిన తర్వాత ఎవరైతే ఫార్మర్స్ వాళ్ళు వాళ్ళ యొక్క ఈ బర్రెల నుంచి తర్వాత ఆవుల నుంచి ఏదైతే తీసుకొచ్చిన మిల్క్ తో పాటు దీన్ని కూడా ఒక 25% యొక్క క్రీమర్ తో తయారు చేసిన మిల్క్ ని దాంట్లో మిక్స్ చేసేసి ఈ యొక్క మిల్క్ ని కల్తీ చేస్తుందని చెప్పేసి మనకు నమ్మదగిన సమాచారం రావడంతో అక్కడికి వెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఈయన ఏం చేస్తున్నాడంటే ఎవ్రీడే ఇక్కడ ఫార్మర్స్ తీసుకొచ్చినటువంటి మిల్క్ తో పాటు ఇలా తయారు చేసేటువంటి అడల్టరేటెడ్ మిల్క్ దాంట్లో మిక్స్ చేసి ఈ మిల్క్ ని నాచరంలోని ఒక పాల కేంద్రాన్ని తరలిస్తున్నట్టు ఒప్పుకున్నాడు. అందువల్ల ఏదైతే ఈ యొక్క మిల్క్ తయారయ్యడానికి ఉపయోగించిన సామాగ్రిని మొత్తము తర్వాత తయారు చేసినటువంటి ఆ మిల్క్ క్యాన్స్ ని కూడా తీసుకురావడం జరిగింది. దీంట్లో 45 ఈ టీ కాఫీ క్రీమర్ ఏదైతే ఉందో ఆ క్రీమర్ 45 ప్యాకెట్స్, తర్వాత సాల్ట్ ప్యాకెట్స్ ఒక 12, షుగర్ ఒక 2 kgs, తర్వాత 6 ఈ మిల్క్ క్యాన్స్ ని సీజ్ చేసి పోలీసులకు తీసుకురావడం జరిగింది.